2 రోజులు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో జరిగిన విధ్వంసంపై అధ్యయనం చేసేందుకు వచ్చిన అంతర్జాతీయ జల వనరుల నిపుణులు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులను చూసి షాక్కు గురయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంత నష్టం ఎలా జరగనిచ్చారు అని విస్తుపోయారు. గోదావరికి భారీ వరద వస్తుందని ఇంజనీరింగ్ అధికారులకు తెలిసినప్పుడు ఇంత నష్టానికి ఎలా అవకాశం ఇచ్చారు? ప్రభుత్వానికి ఆ విషయం తెలియజేయలేదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి గతంలో ఆమోదం పొందిన డిజైన్లు చేపట్టిన పనులకు క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే డయాఫ్రమ్ వాల్ మరమ్మతు, సమాంతరంగా కొత్త ప్లాస్టిక్ వాల్ నిర్మాణంపై సలహాలు సూచనలు చేస్తామని అంతర్జాతీయ నిపుణులు స్పష్టం చేశారు. వాల్ దెబ్బతినడం, కాఫర్ డ్యామ్ లో సీపేజీ, గైడ్ బండ్ కుంగడం తదితర నష్టాల నేపథ్యంలో పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలి, సత్వరం పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోవడానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ అమెరికా, కెనడాకు చెందిన ప్రాజెక్టు నిపుణులను నియమించింది. వీరు నిన్న ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. మొదట సిఈ నరసింహమూర్తి ఇతర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత 23వ బ్లాక్ వద్ద స్పిల్వేను పరిశీలించారు. అక్కడ మ్యాప్ పాయింటింగ్ ద్వారా దాని నిర్మాణం, ఇతర అంశాలను కేంద్ర జల సంఘం డిప్యూటీ డైరెక్టర్ అశ్విన్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, నరసింహమూర్తి వివరించారు. ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కాఫర్ డ్యాం నిర్మాణ దశలు, నిర్మాణ విధానాలను తెలియజేశారు. ఎగువ దిగువ కాఫర్ డ్యాం వద్ద పరిస్థితి, డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1 ప్రాంతాలను చూపించారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ సమయంలో ఆ తర్వాత చేపట్టిన పనులు, దెబ్బతిన్నాక కట్టడాలను ఫోటో గ్యాలరీ ద్వారా చూపించారు. గతంలో నిర్మాణ సంస్థ, కేంద్ర జల సంఘం, ఇతర కేంద్ర సంస్థలు ఇచ్చిన డిజైన్లు, డ్రాయింగ్లు, వాటిని పరిశీలించి కేంద్ర జల సంఘం ఆమోదం తెలపడం తదితర అంశాలను వెంకటేశ్వరరావు వివరించారు. గ్యాప్ 1 ప్రాంతంలో నిర్మాణాలు ఎప్పుడెప్పుడు ఎలా దెబ్బతిన్నాయో నిపుణులు చూశారు. గ్యాప్ 1 పనులు ఎందుకు పూర్తి చేయలేదో ఆరా తీశారు. ఎగువ కాఫర్ డ్యాం లో గ్యాప్లను ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు. ఈ గ్యాప్లను పూడ్చకపోవడం వల్ల ఎదురైన సాంకేతిక సమస్యల గురించి తెలుసుకున్నారు. సీపేజీ నివారణకు వైబ్రో కంపాక్షన్ విధానంలో చేపట్టిన మరమ్మతులు, వాటి వల్ల వచ్చిన ఫలితాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య భారీగా వరద చేరడంతో దీన్ని తోడవడానికి ఇదే సమయంలో డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు, కొత్తగా సమాంతర వాల్ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. మట్టి, రాతి నాణ్యత విషయంలో పలు అంశాలను భూకంప ఇంజనీరింగ్ నిపుణుడైన హించ్ బర్గర్ అడిగి తెలుసుకున్నారు. ఎగువ కాఫర్ డ్యాం పై 300 ఛానల్ నుంచి 550 ఛానల్ వరకు 3 ప్రాంతాల్లో బోర్ సెట్ల ద్వారా ఇంజనీరింగ్ అధికారులు సేకరించిన మట్టి నమూనాలను నిపుణులు పరిశీలించారు. అనంతరం అక్కడ ఉబికి వస్తున్న సీపేజ్ జలాలను చూశారు. ప్రాజెక్టు స్థితిగతులపై అధికారులు చెప్పిందంతా సావధానంగా విన్నారు. ఇవాళ గ్యాప్ 2 ప్రాంతం, అక్కడ ఏర్పడిన భారీ గుంతలు, సీపేజ్ ఫిజియోమీటర్ల ప్రాంతాలను, డయాఫ్రమ్ వాల్ ను కూడా పరిశీలించనున్నారు. కాగా తాము ప్రత్యక్షంగా చూసే దెబ్బతిన్న కట్టడాలు, వాటి మరమ్మతుల కోసం నిర్మాణ సంస్థ ఇచ్చిన డిజైన్లు, కేంద్ర జల సంఘం, ఎన్హెచ్సిపి ఇచ్చిన సలహాలు, సూచనలపై నిపుణులు మంగళ, బుధవారాల్లో అధ్యయనం చేస్తారు. బుధవారం నాటి సమీక్ష తర్వాత వారు నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బుధవారం సాయంత్రం గానీ లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిన 1-2 రోజుల్లో ప్రాథమికంగా కొన్ని సలహాలు, సూచనలు చేస్తామని నిపుణులు చెప్పారని అంటున్నారు. మొత్తానికి నిపుణుల రాకతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది పోలవరాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా ముందడుగు పడిందని జలవనరుల శాఖ భావిస్తోంది.